ఓం ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ అన్నన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. మాస్టర్ సివివి. నమస్కారం టు యువర్ లోటస్ వాసుదేవ. మనం లాస్ట్ క్లాస్ లో చదువుకున్న దానికి కంటిన్యూషన్ క్షుబ్రకులము అన్నం వేసిన కేసు ఆవిడ చెప్పారు. నెక్స్ట్ tuberculum ఈజ్ ఏ వండర్ఫుల్ మెడిసిన్ ఇన్ డిఫికల్ట్ చిల్డ్రన్. tuberculum అనేది ఈ డిఫికల్ట్ చిల్డ్రన్ లో చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనము డిఫికల్ట్ చిల్డ్రన్ అంటే మనం వాళ్ళని హ్యాండిల్ చేయడం డిఫికల్ట్ అని. బట్ దేర్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ అదర్ రెమెడీస్ విచ్ యాక్ట్ యాజ్ వెల్ ఇఫ్ దే ఆర్ హోమియోపతికల్లీ ఇండికేటెడ్. అంటే ఈ tuberculum ఒకటే కాకుండా ఇటువంటి ఇంకా రకరకాల పిల్లల్లో రకరకాల మందులు బాగా పనిచేసేవి కూడా ఉన్నాయి. హోమియోపతిక్ గా ఇండికేట్ అయినప్పుడు ఆ మందు వేస్తే ఇప్పుడు ఈ డిఫికల్ట్ చిల్డ్రన్ లో ఇంత బాగాను పనిచేస్తాయి. అదర్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ అని మీనింగ్ అనమాట. ఇక్కడ అసలు ఆవిడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అది నేను చెప్తాను విత్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేస్ నేను చెప్తాను. సమ్ ఇయర్స్ ఎగో ఏ లిటిల్ గర్ల్ ఆఫ్ 3 or 3.5 years was brought to me ఫర్ కాన్స్టిపేషన్. అంటే ఈవిడ దగ్గరికి కొన్ని సంవత్సరాల క్రితం 3-3.5 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లని మలబద్ధకం కోసం తీసుకొచ్చారట. షీ వాజ్ వెరీ ప్లంప్ అండ్ ఫెయిర్. అంటే బొద్దుగా ఉండేది, ఫెయిర్ గా ఉంటుంది. అండ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ఎగ్జామిన్. చాలా కష్టం అట పరీక్ష చేయాలంటే ఆ అమ్మాయిని. షీ ష్రీక్డ్, వుడ్ నాట్ బి టచ్, హర్ ఐస్ టర్న్డ్ గ్లాసీ. షీ స్క్రీమ్డ్, ఐ వోంట్ అండ్రెస్, ఐ వోంట్ అండ్రెస్, ఐ విల్ హిట్ యూ, ఐ విల్ టెల్ మై డాడీ. అంటే అసలు అమ్మాయి అసలు పెద్దగా అరిచేసి టచ్ చేయనివ్వలేదట. ఆ ఇంకా ఎలాగా పెద్దగా అరిచింది రేవని, నేను నా బట్టలు తీయద్దు అంటే, చిన్నపిల్ల కదా, కాన్స్టిపేషన్ కదా, ఇంకేమైనా ప్రాబ్లం కోసం యానస్ చూడదలుచుకున్నట్టున్నారు. తీయద్దు, నేను కొట్టేస్తాను, నేను మా నాన్నతో చెప్తాను, ఇలా మాట్లాడింది. ఇట్ రిక్వైర్డ్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ పర్సియేషన్ అండ్ ఈవెన్ రైట్ టు ది ఎండ్ షీ స్టిల్ వెంట్ ఆన్ shrieking and protesting at the top of her voice. అంటే ఈ అమ్మాయిని హ్యాండిల్ చేయడం అంటే పర్సుయేషన్, ఒప్పించడం, అంటే అటు ఎగ్జామిన్ చేయడం కోసం ఒప్పించడం చాలా కష్టం అయిపోయింది. పర్సువేషన్ అండ్ ఈవెన్ రైట్ టు ది ఎండ్, చివరిదాకా కూడా ఆ అమ్మాయి అరుస్తానే ఉంది. ప్రొటెస్టింగ్, తన నిరసన, అంటే తనకి ఇది ఇష్టం లేదు టెస్ట్ అనేది పెద్దగా వాయిస్ రూపంలో పెద్ద పెద్దగా అరుస్తూ తను తెలియజేస్తాం. ఈవెన్ దో హర్ టెంపర్ వాజ్ లైక్ ది టెంపర్ ఆఫ్ ఎ ట్యూబర్క్యులమ్ చైల్డ్. చాలా ఇంపార్టెంట్ ఈ సెంటెన్స్. షీ హ్యాడ్ నాట్ ద మేకప్. అంటే చూడటానికి ఆ టెంపర్మెంట్ అంతా కూడా ఎలా అనిపిస్తుంది, అంతకుముందు ట్యూబర్క్యులమ్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ ట్యూబర్క్యులమ్ చైల్డ్ ఎలా బిహేవ్ చేస్తే అలాగే బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఏది షీ హ్యాడ్ నాట్ ద మేకప్. అంటే ఆ బయటికి అలా అనిపిస్తుంది కానీ ఆ డ్రగ్ కాదు. ఎలాగా? ఫర్ ఇట్ డజంట్ డూ
ఫర్ డస్ నాట్ డూ టు ప్రిస్క్రైబ్ ఆన్ వన్ సిమ్టమ్ ఓన్లీ. ఎందుకు ఈ ఒక్క సిమ్టమ్ని బేస్ చేసుకుని డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయకూడదు కదా. వన్ హ్యాస్ టు టేక్. మొన్న అడిగారు చూడండి, క్యామిల్లా ట్యూబర్క్యులినం డిఫరెన్స్ ఏంటి అని అడిగినప్పుడు నేను క్యామిల్లా సిమ్టమ్స్ కొన్ని చెప్పాను. చెప్తే మీరు ఏమన్నారు, అక్కడ ఆ పేషెంట్కి అవి లేవు కదా అన్నారు. రాయలేదు కదా ట్యూబర్క్యులినం మిగతా సిమ్టమ్స్ రాయలేదు. ఇక్కడ ఆయన చెప్పారు, ఆవిడ చెప్పారు చూడండి, ఇప్పుడు ఈ ష్రీకింగ్ ఇవన్నీ అంతకుముందు కేసులో కూడా చెప్పారు ఆవిడ. కానీ ఇక్కడ ఏం చెప్పారు, ఈ ఒక్క సిమ్టమ్ని బట్టి మెన్ను వేయకూడదు కదా అన్నారు. అంటే అంతకుముందు కూడా ఆ ఒక్క సిమ్టమ్ని బట్టి వేయలేదు. కానీ ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటి అక్కడ, ఆ రేజ్ అది ఎలా ఉంటుంది ట్యూబర్క్యులినం వాళ్ళలో అనేది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, ఈ ఒక్క సిమ్టమ్ని బట్టి వేయకూడదు కదా, మిగతావి కూడా చాలా అవి కన్సిడర్ చేయాలి కదా. యాజ్ ఐ సెడ్, షీ వాజ్ పేల్ and dumpy and round and nearly as broad as she was long. She felt the heat. She could not take fat and was very affectionate to the people she was fond of. చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఉంది. అంటే చాలా పాలిపోయినట్టుగా ఉంది, అండ్ డంపీ పొట్టిగా ఉంది, రౌండ్ గుండ్రంగా ఉంది, అంటే బొద్దుగా. ఇంకా ఎలా ఉంది, నియర్లీ యాజ్ బ్రాడ్ యాజ్ షీ వాజ్ లాంగ్. ఎంత లావుగా ఉందో అంత బ్రాడ్గా కూడా ఉంది. ఇంకా వేడిగా అనిపిస్తుంది తనకి, అంటే ఫీలింగ్ హీట్ భరించలేకపోతున్నట్టు. ఇంకా ఏంటి, ఫ్యాటీ ఫుడ్ ఇష్టపడదు. ఎవరినైతే తను కోరుకుంటుందో వాళ్ళ ఎడల చాలా ఎఫెక్షనేట్ గా ఉంటుంది. ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ ది డెయింటీ డ్రెస్డ్ అండ్ చైనా ప్రెటీనెస్ ఆఫ్ ద ట్యూబర్క్యులినం. వీటన్నిటితో పాటు ఈ ట్యూబర్క్యులినం కి సంబంధించినట్టు కాకుండా ఎలా ఉందంటే సున్నితంగా ఒక చైనా బొమ్మలాగా ప్రెటీగా కనపడుతుంది అనమాట ఈ అమ్మాయి. నో, పల్స్టిలా వాజ్ హర్ రెమెడీ. ఇక్కడ ఏంటి, ట్యూబర్క్యులినం కాదు, అర్థమైపోతుంది. వీటిలో ఆ ఎఫెక్షనేట్నెస్ ఇవన్నీ, ఎఫెక్షనేట్ కండిషన్ ఇవన్నీ ఉండవు ట్యూబర్క్యులినంలో. వాడిది. ఇక్కడ పల్స్టిలా వాజ్ ద రెమెడీ. పల్స్టిలా కంటిన్యూడ్ ఫర్ ఏ కన్సిడరబుల్ పీరియడ్, ఇంప్రూవ్డ్ హర్ యాజిటేషన్ and her sudden attacks of wild temper which disturbed the neighbors. Until now she is a well-behaved little madame of 7 who knows how to control herself. అంటే ఇప్పుడు పల్స్టిలాయే మందు. ఎందుకని, ఇక్కడ ఫ్యాటీ ఫుడ్ ఇష్టపడకపోవడం, హీట్ అగ్రవేషన్, మళ్ళీ ఇంకా ఏమున్నాయండి, ఎఫెక్షనేట్ టు ద పీపుల్ షీ వాజ్ ఫాండ్ ఆఫ్, అరవడం అవన్నీ ఉన్నాయి. డాక్టర్ని టచ్ చేయనివ్వకపోవడం, అదంతా కూడా తనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఇష్టం ఉండదు కదా పల్స్టిలా వాళ్ళకి. అలా తీసుకున్నారు ఆవిడ, మిగతా సిమ్టమ్స్ కొరిలేట్ చేసుకున్నప్పటికీ. అప్పుడు ఈ మందు వేసేటప్పటికి కొంత పీరియడ్ తర్వాత ఆ యాజిటేషన్ అనేది తగ్గింది అమ్మాయిలో. ఆ సడన్ గా వచ్చేటువంటి ఆ వైల్డ్ టెంపర్, అంటే ఉండి డిఫరెంట్ మెథడ్లో, అంటే చికాక్గా పెట్టేస్తుంది కదా, ఆ అటాక్స్, ఆ టెంపర్మెంట్ తగ్గింది. అంటే విచ్ డిస్టర్బ్డ్గా పక్కన వాళ్ళు కూడా అబ్బాయి ఏంటి అమ్మాయి ఎంత ఇలా ఇలా చేసేస్తుంది అన్నట్టుగా బిహేవ్ చేసేది కదా, ఉండాల్సినట్టు కాకుండా ఇంకొకలా. అవి కూడా తగ్గాయట, ఇంప్రూవ్మెంట్ వచ్చింది దాంట్లో కూడా. ఇప్పటిదాకా ఏంటి అమ్మాయి 7 మల్లెత్తుగా ఉంటుంది అంటారు కదా, చక్కగా చాలా నోబుల్గా బిహేవ్ చేస్తుంది. అంటే పల్స్టిలా అంత మార్పు వచ్చింది. ఇక్కడ ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అంటే ఇక్కడ పల్స్టిలా మందు కాదు అంటానికి ఏం వీల్లేదు అక్కడ. ఎందుకంటే ఆ అమ్మాయి మానసిక దాంట్లో చాలా చేంజ్ వచ్చింది కాబట్టి. ఎస్, వీ ఆల్వేస్ థింక్ ఆఫ్ పల్స్టిలా యాజ్ timid and retiring, but once the lid comes off a pulsatilla nature, they can storm and range with the best of them and can make the lives of their parents very unpleasant. చూడండి ఇక్కడ జిస్ట్ అంతా ఇక్కడ ఇచ్చారు. అంటే we always think of పల్స్టిలా. మనం ఎప్పుడు కూడా పల్స్టిలా అంటే ఏమనుకుంటాం, అమాయకంగా ఉంటారు, డెసిషన్ తీసుకోలేరు, పిరిగ్గా ఉంటారు. ఇంకా ఏమనుకుంటామండి, మనం ఏమన్నా అంటే వాళ్ళు ఈల్డింగ్ నేచర్ ఉంటుంది, మన వైపు ఈజీగా మౌల్డ్ అయిపోతారు, మైన ముద్దలా ఉంటారు, మనం ఎలా కావాలంటే అలా వింటారు, ఇలా అనుకుంటాం. కానీ ఒక్కసారి కనుక పల్స్టిలా అంటే పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే ఎలా ఉంటుంది,
అంటారు చూసారు సామెత, ఆ టైప్లో ఆ ఒక్కసారి కనుక అది ఆ పైన ఉన్నటువంటి అది పోయింది అనుకోండి, పల్స్టుల నేచర్, లోపల ఉన్నటువంటి ఆ పల్స్టుల సైకోటిక్ డ్రగే కదా, ఆ నేచర్ బయటకు వస్తుంది. ఎలా అంటే ఒక స్టార్మ్ లాగా, ఒక మెరుపు అంటే, ఒక స్టార్మ్ అంటే ఏంటి గుర్తు రావట్లేదు, ఒక ఉప్పెన్ లాగా అన్నమాట. రేజ్, అంత కోపం, విత్ ద బెస్ట్ ఆఫ్ దెమ్, చూసారా, విత్ ది బెస్ట్ ఆఫ్ దెమ్, వాళ్ళ దానిలతో ఉంటుంది అలాగా రేజ్. కెన్ మే అంటే తుఫాన్. తుఫాన్, యా, తుఫాన్ ఉప్పెన కరెక్టే మేడం. తుఫాన్. అయితే ఈ అమ్మాయి ఎవరితో ఉంటుంది ఆ పల్స్టుల నేచరు? ఎవరైతే తనతో ఎక్కువ ఉంటారో, విచ్ ఇస్ ది బెస్ట్ ఆఫ్ దెమ్, ఎవరైతే తను బాగా చూసుకుంటారో వాళ్ళతో తన బిహేవియర్ అలా ఉంటుంది. అంటే వాళ్ళ ఎక్కువ ఉండేది ఎవరు ఆ వయసులో? పేరెంట్స్ కదా. వాళ్ళ జీవితాలన్నీ ప్రశాంతత లేకుండా పోతుంది, వాళ్ళ జీవితాన్ని ప్రశాంతత లేకుండా చేయగలుగుతారు అనమాట. ఇంకా ఇంకో కేసు ఉంది, అది చెప్పాక మీకు కేసు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా బుర్రలోకి వెళ్తుంది అక్కడ. అంటే మనం ఎంత ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని మందు వేయాలి అనే దానికి ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్ ఈ కేసు. దే ఆర్ ఈజీలీ ఫ్రైటెండ్, టేక్ అన్అకౌంటబుల్ డిస్లైక్స్ టు పీపుల్, ఆర్ ఫిడ్జిటీ, చేంజబుల్ అండ్ రిమార్కబుల్ ఇరిటబుల్. ఇది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. దే ఆర్ ఈజీలీ ఫ్రైటెండ్, ఊరినే భయపడిపోతూ ఉంటారు. చుబురుకున్న వాడేం భయపట్టు, వాడిని ఏమైనా చంపుతామని ఏమన్నా అంటే తప్ప. టేక్ అన్అకౌంటబుల్ డిస్లైక్స్ టు పీపుల్, అంటే వితౌట్ ఎనీ రీజన్. అంటే వీడంటే నాకు ఇష్టం లేదు అంటే, ఎందుకు ఇష్టం లేదు అంటే కూడా వాళ్ళకి తెలియదు, రీజన్ ఏమి ఉండదు, దానికి పర్టికులర్ రీజన్ ఉండదు, వాళ్ళకి ఇష్టం ఉండదు అంతే. అండ్ ఫిడ్జిటీ అంటే అస్థిరత్వం ఉంటుంది, చంచలత్వం, చేంజబుల్, రిమార్కబుల్ ఇరిటబుల్. ఇదంతా పర్సనల్ గురించే. ఇప్పుడు నెక్స్ట్ చెప్తాను, చెప్పి మీకు ఒక కేసు చెప్తాను, అప్పుడు దాన్ని యూ కెన్ అండర్స్టాండ్ బెటర్. Another little girl dissolved into violent paroxysms of rage and loud, uncontrolled weeping. మాస్టర్ గారు పల్స్టులా చెప్పేటప్పుడు అంటారు, మనం ఏదో పల్స్టులా పాపం పాపం పల్స్టులా అనుకుంటాం, కానీ అంటే ఈకే గారు కాదు చెప్పేది, అంటే మాస్టర్ గారు అంటే ఏమంటారు దాన్ని, బుజ్జిగారు, బుజ్జిగారు అన్నారు, బుజ్జిగారు అనంతకృష్ణ గారు గుర్తులేదు, కానీ మనం పాపం పల్స్టులా అనుకుంటాం, కానీ పల్స్టులా వాళ్ళనే హ్యాండిల్ చేయడం చాలా కష్టం, ఈ చెడుతున్న ఓపియం వీళ్ళని హ్యాండిల్ చేయగలుగుతాం మనం అని చెప్పారు, అని చెప్పారనమాట మా బుజ్జిగారు. బుజ్జిగారు మాస్టర్ గారు వాళ్ళే అన్నారు. అంటే వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు, గట్టిగా అరవడానికి ఉండదు, అరిస్తే ఇంకా చిన్నపుచ్చుకుంటారు, డిప్రెస్ అయిపోతారు, అరవకపోతే వాళ్ళు ఇచ్చేటువంటి ట్రబుల్ ఇంకొకళ్ళు ఇవ్వలేరు, అలా ఉంటుంది. అప్పుడు అన్నారు బుజ్జిగారు, పల్స్టుల వాళ్ళు కూడా అన్నాను, పల్స్టుల అయినా డిసీజ్డ్ మైండే కదా, చుడక్లినమైన డిసీజ్డ్ మైండ్, నక్సలాం కానీ చుడక్లిన మైండ్, సారీ డిసీజ్డ్ మైండ్. అంటే ఆ డిసీజ్ మైండ్ సెట్ అయితే తప్ప వాళ్ళతో మన ఎవరైనా మా ఇబ్బంది పెడుతూనే ఉంటారు వాళ్ళని చెప్పారు. అంటే ఎవరైనా ఆ ఏ డ్రగ్ అయినప్పటికీ కూడా అది డిసీజ్డ్ మైండే కాబట్టి అవతల వాడికి ఇబ్బందిగానే ఉంటుందని చెప్పారనమాట. Another little girl dissolved into violent paroxysms of rage, loud, uncontrolled weeping whenever she had an attack of earache, would not be touched and have her ear looked at. ఇంకో పాప, చిన్న పాప, తన తనేంటి విపరీతమైన తెరలుగా విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటుంది, పెద్దగా ఏడుస్తూ ఉంటుంది, తను కంట్రోల్ చేసుకోలేనంత పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏడుస్తుంది? చెవి నొప్పి వచ్చినప్పుడు. చెవి నొప్పి వచ్చినప్పుడు అంత వైలెంట్గా ఏడుస్తుంది, టచ్ చేయనివ్వదు, చెవి వైపు చూడనివ్వదు. షీ థ్రెటన్డ్ హర్ మదర్ దట్ షీ వుడ్ టేక్ హర్ ప్యాకప్ అండ్ లీవ్ హర్ ఇఫ్ షీ లెట్ దట్ నాస్టీ డాక్టర్ ఎగ్జామిన్ హర్. అంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మని భయపడుతుంది, ఇదిగో నువ్వు గనక అలా చేసావంటే నేను ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతా, నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతా, ఆ డాక్టర్ కనుక నన్ను కానీ పరీక్ష చేయడానికి వస్తే, పట్టుకుంటాను చూస్తే. షీ వాజ్ ఓన్లీ 3 అండ్ ఎట్ దిస్ wrestle with her temper had gone on for hours, keeping her mother awake and annoying the neighbors in the flats nearby. అమ్మాయి వయసు ఎంత చిన్నది, 3 years. కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది,
ఎంత గట్టిగా ఉంటుంది అంటే ఏడవడం ఇవన్నీ కొన్ని గంటల పాటు ఏడుస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళ మదర్ మెలుకునే ఉండాల్సిందే. చుట్టుపక్కల ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళ దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది. అండ్ పల్స్లా 1 ml గివెన్ అవర్లీ అట్ ఫస్ట్ ఫర్ ద అక్యూట్ ఇయర్ ఆఫ్ మిడిల్ ఇయర్ డిసీజ్. ఫస్ట్లో 1 ml ఇచ్చారట ఒక డోసు. Then at lengthening intervals cleared up the ear so that no operation was necessary, and with it the piercing shrieks and wild temper, so that by next morning there was a penitent, well behaved little girl. ఫస్ట్లో 1 ml అవర్లీ ఇచ్చాను ఫస్ట్ అన్నారు, కానీ అనంతకృష్ణ గారు చెప్పింది ఏంటంటే మనకి ఇక్కడ మందు గుర్తుపెట్టుకోవాలి, కానీ నెంబర్ ఆఫ్ డోసెస్ ఎలా ఇచ్చారనేది మనం గుర్తుపెట్టుకోకూడదని చెప్పారు. అది మనం బేస్ చేసుకుంటాం. ఇక్కడ 1 ml ఇచ్చేటప్పటికి ఏమైంది, పొద్దున్న లేచేటప్పటికి ఆపరేషన్ అవసరం లేకుండా చెవి నొప్పి తగ్గిపోయింది, మన మాటగా అరవడం తగ్గిపోయింది, ఆ టెంపర్మెంట్ అంతా, ఆ కోపం, ఇరిటబిలిటీ అంతా తగ్గిపోయింది. చక్కగా పొద్దున్న లేచేటప్పటికి పెనిటెంట్ అంటే తన బిహేవియర్కి పశ్చాత్తాపడుతున్నట్టుగా చాలా మంచి గుడ్ గర్ల్ లాగా అయిపోయింది అన్నమాట. బిహేవియర్లో కూడా చేంజ్. వన్ సీస్ these kicking, screaming, ill-tempered children frequently in the dentist's chair or even before, while they are waiting to be seen. యూజువల్గా ఇలాంటి పిల్లలు ఎలా ఉంటారు, డెంటిస్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫ్రీక్వెంట్గా ఇలాంటి పిల్లలు విపరీతంగా అరవడం, కాళ్ళతో తన్నేయడం ఇలా చేస్తారు. ఏది తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ అయిన తర్వాత కానీ ముందు కానీ వెయిట్ చేస్తున్నప్పుడు కానీ. మెనీ ఎ చైల్డ్ has been cured of its unreasoning fear of dentists by tuberculinum or pulsatilla or occasionally some other remedy, and once it has been treated, it bravely faced the ordeal of having the teeth attended to. చాలా పిల్లలు అంటే రీజన్ లేకుండా భయపడతాం. డెంటిస్టులు అంటే భయపడుతున్నటువంటి వాళ్ళకి ట్యూబర్కులినం కానీ పల్స్టిలా కానీ ఇంకేదన్నా డ్రగ్ కానీ వేస్తే అప్పుడు వాళ్ళు ఈ ఆర్డీల్ అంటే ఇది వాళ్ళకి ఈ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఒక అగ్ని పరీక్షలా ఉంటుంది కదా, అది వాళ్ళకి ఆ భయం అనేది పోతుంది. పోయి హ్యాపీగా వాళ్ళు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అటెండ్ అవుతారని చెప్పారు. ఇప్పుడు టాకింగ్ ఆఫ్ టీత్ క్లాస్ లాస్ట్ లో చెప్తాను, ఈ ఒక్క కేసు చెప్పాక ఎక్స్ప్లెయిన్. టాకింగ్ ఆఫ్ టీత్ రిమైండ్స్ మీ ఆఫ్ ఎనదర్ యంగ్ గర్ల్ అబౌట్ 15 వెన్ ఐ సా హర్ ఫస్ట్. 15 ఏళ్ల పిల్ల ఈ పళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే నాకు కేసు గుర్తొచ్చింది అంటున్నారు ఆవిడ. ఇంకొక యంగ్ గర్ల్ 15 ఏళ్ల వయసు ఉంటుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు హర్ టీత్ హ్యాడ్ టర్న్ బ్లాక్ యాజ్ సూన్ యాజ్ దే కేమ్ త్రూ అండ్ దే వర్ సాఫ్ట్ అండ్ ఫ్రైబుల్ అండ్ షీ సఫర్డ్ ఎ గ్రేట్ డీల్ ఫ్రమ్ toothache and spent a lot of time at the dentist which she did. ఈవిడ చూసేటప్పటికి ఆవిడ పళ్ళు, ఆ పిల్ల పళ్ళు బ్లాక్ కలర్ లోకి వెళ్ళిపోయినాయి అనమాట. సాఫ్ట్ గా మెత్తగా అయిపోయినాయి, విరిగిపోతున్నాయి. వీటి పంటి నొప్పితో చాలా సఫర్ అయింది. అసలు ఎక్కువసేపు ఆ డెంటిస్ట్ తో స్పెండ్ చేయడం ఇదంతా భయపడిపోయింది ఆ పిల్ల అప్పటికి. బట్ దిస్ వాజ్ నాట్ ఆల్. హర్ పేరెంట్స్ వర్ వెరీ వర్రీడ్ అబౌట్ హర్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. అంటే 15 ఏళ్ళ పిల్లంటే పెద్దదే కదా, తను కంట్రోల్ చేసుకుంటే తను చేసేటువంటి బిహేవియర్కి వాళ్ళు వర్రీ అయిపోతున్నారు, కంగారు పడుతున్నారు. షీ కుడ్ నాట్ బి క్రిటిసైజ్డ్. షీ వాజ్ ఈజీలీ ఇరిటేటెడ్ అబౌట్ రియల్ ఆర్ ఇమాజినరీ ట్రిఫ్లింగ్ థింగ్స్, వెరీ టచీ, క్రాస్ అండ్ అగ్లీ. అమ్మాయి మెంటాలిటీ చూడండి. తను ఎవరన్నా విమర్శించినా లేకపోతే వెంటనే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. చిన్న చిన్న వాటికి, చాలా చిన్న వాటికి కూడా కొన్నిటి తను ఊహించేసుకుని కోపం తెచ్చేసుకోవడం, చాలా టచీగా ఉండడం, క్రాస్ గా అంటే ప్రధానికి దెబ్బలాడే మైండ్, నెగిటివ్ గా అర్థం చేసుకునే మైండ్, ఇలాగా చికాకు పెట్టేస్తూ ఉంది. ద వరల్డ్ వాజ్ ఆల్ రాంగ్, షీ టుక్ అఫెన్స్ వేర్ నన్ వాజ్ మెంట్. అంటే ప్రపంచం అంతా తప్పన్నట్టుగా బిహేవ్ అనుకుంటుంది తను. ఎలాగా అంటే షీ టుక్ అఫెన్స్ అంటే ప్రతి దాంట్లో నుంచి కూడా ఏదైనా కానీ తప్పుగానే చూస్తుంది, తప్పుగానే తీసుకుంటుంది, రాంగ్ గా తీసుకుంటుంది. When she was angry and indignant, she became impulsive and threw things at anybody, friend or stranger, who had caused her irritation. చూసారా, ఇక్కడ ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. ఏంటి,
తను ఎప్పుడైతే కోపంగా ఉంటుందో ఇండిగ్నేషన్ అంటే లోపల ఉన్నటువంటి కోపం బయటికి చూపించడం కదా, లోపల వెక్స్ అయిపోయి చికాకు పడిపోతున్న టైంలో ఆ కోపాన్ని ఎలా చూపిస్తుంది బయటకి? ఇంపల్సివ్ గా ఉంటుంది. ఏది ఉంటే ఆ వస్తువులు విసిరేస్తుంది. ఎవరి మీద విసిరేస్తుంది? ఎవరి మీదైనా, వాళ్ళ ఫ్రెండ్ అయినా స్ట్రేంజర్ అయినా. హూ కాజ్డ్ ఇరిటేషన్. ఫస్ట్ లా వాళ్ళు ఏం చేశారు? ఎవరితో ఎంతో ప్రేమగా ఉంటారో వాళ్ళతో అలా బిహేవ్ చేస్తారు. కానీ తినేం చేస్తుంది? ఎవరి మీద తన కోపానికి ఎవరి కారణమో వాళ్ళ మీద అలా విసిరేస్తూ బిహేవ్ చేస్తుంది. నో అమౌంట్ ఆఫ్ రీజనింగ్ షీ విత్ హర్ డిడ్ ఎనీ గుడ్ అండ్ షీ సీమ్డ్ టు గెట్ వర్స్ ద ఓల్డర్ షీ గాట్. అంటే దానికి ఇంకా ప్రతిదానికి రీజనింగ్ అనేది ఏమి ఉండదు తన బిహేవియర్కి. ఉన్న కొద్దీ వర్సన్ అయిపోతూ ఉంది పెద్ద అయ్యే కొద్దీ కూడాను. ద మదర్ అండ్ ఫాదర్ యాంగ్జియస్లీ వండర్డ్ దట్ వుడ్ హ్యాపెన్ టు హర్, వాట్ మ్యాడ్ థింగ్ షీ మైట్ డూ ఇన్ వన్ ఆఫ్ హర్ ఇంపల్సివ్ రేజెస్. అంటే వాళ్ళ పాపం చాలా కంగారు పడిపోతున్నారు అన్నమాట, భయపడిపోతున్నారు. ఈ ఇంపల్సివ్ గా ఉండేటువంటి కోపంలో ఏం చేసేస్తుందో, ఏం జరుగుతుందో అని. ఐ సజెస్టెడ్ ఏ ట్రయల్ ఆఫ్ హోమియోపతి. ఈవిడ హోమియోపతి ట్రై చేయమని అన్నారు. దే డిడ్ నాట్ స్నీర్ అట్ ఇట్. అంటే వాళ్ళు హోమియోపతి చిన్న పిలుసా అని ఏమి అనలేదు వాళ్ళు. ఈవెన్ దో ద ఫాదర్ వాజ్ ఎ కెమిస్ట్. ఆయన ఫాదర్ కెమిస్ట్ అయినప్పటికీ కూడా హోమియోపతిని ఈ చిన్న మందులు ఏం పనిచేస్తాయి అనలేదు. స్టాఫ్సైగ్రా 30 ఆల్టర్డ్ ద మేకప్. అంటే ఆ స్టాఫ్సైగ్రా 30 వేసేటప్పటికే చాలా చేంజ్ వచ్చింది. అండ్ టెంపరమెంట్ ఆఫ్ దిస్ అన్హ్యాపీ గర్ల్ very quickly, so that 2 days after the first dose, this budding woman spontaneously confided to her mother. స్ట్రాఫ్సైగ్రా 30 వేసినప్పటికీ 2 days ఫస్ట్ డోస్ వేసిన 2 days తర్వాత ఈ అమ్మాయి ఏం మాట్లాడిందంట? ఎవ్రీబడి స్పాంటేనియస్ గా అన్నది వాళ్ళ మదర్తో. ఏమన్నది? నమ్మింది అనమాట. ఏమని? ద వరల్డ్ ఈజ్ సో డిఫరెంట్, ఎవ్రీబడి ఈజ్ సో కైండ్. అంతకుముందు ఏంటి? ఇదంతా ప్రపంచం అంతా రాంగ్ గా నడుస్తుంది, వాడు అలాగా ఇలాగా అన్నట్టు మాట్లాడుతున్న అమ్మాయి ప్రతి వాళ్ళు చాలా దయగల వాళ్ళు, ప్రేమ గల వాళ్ళు, నైస్ టు మీ డ్యూరింగ్ ద లాస్ట్ డే ఆర్ 2. ఈ 2 రోజుల్లో 1-2 రోజుల్లో ఎంత బాగున్నారు అందరు నాతో అన్నదట. ఎంత చేంజ్ చూడండి, ట్రాన్స్ఫార్మేషన్. షీ డిడ్ నాట్ నో షీ హ్యాడ్ ద మెడిసిన్ ఫర్ హర్ అన్కంట్రోలబుల్ రేజెస్. అమ్మాయి పంటి నొప్పికి మందు వేశారు అనుకుంటుంది తప్ప తన మెంటాలిటీ మారడానికి ఆ కోపంకి మందు వేశారని తను అనుకోవటం లేదు. బట్ థాట్ షీ వాజ్ హ్యావింగ్ మెడిసిన్ ఫర్ టూతేక్. దిస్ ఇంప్రూవ్మెంట్ వాజ్ నాట్ ఎ ఫ్లాష్ ఇన్ ద పాన్. ఇట్ కంటిన్యూడ్ until she became a happy girl who could not take a joke and laugh at the many minor slights and discomforts of this life. ఈ ఇంప్రూవ్మెంట్ ఏదో అలా మెరుపులా మెరిసి పోయింది అనుకోవద్దు. ఇది ఆ అమ్మాయి మంచి అమ్మాయి, అంటే హ్యాపీగా సంతోషంగా ఉండేటట్టు, ఎవరన్నా జోకేసినా తన వెంట చూసి నవ్వినా కానీ తను ఫీల్ అవ్వకుండా ఉండేలాగా అలా అయ్యేలాగా మారిందనమాట. వన్ షడ్డర్స్ టు థింక్ వాట్ హర్ ఇంపల్సివ్ రేజెస్ మైట్ హ్యావ్ లెడ్ హర్ ఇంటూ వాట్ షీ వాజ్ సేవ్ ఫ్రమ్. ఈ ఇంపల్సివ్ రేజెస్ వల్ల ఫిజికల్ గా హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి కదా. ఆ కోపం వణికిపోవడం అంటే కంపించిపోవడం ఆ కోపంతో. అన్నిటి నుంచి ఈ అమ్మాయి సేవ్ చేయబడింది. ఇక్కడ నేను మీకు ఒక కేసు చెప్తా. నిజంగా అండి, నేను ఒక కేసు నేను ట్రీట్ చేస్తూ ఉన్నా. 2 months నవంబర్లో వచ్చారు మందికి. కేసు అంతా రాసుకున్నా. సరే, ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నాకు కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం తెలుసు కాబట్టి ఆ అమ్మాయికి ఎంత 30 years ఉంటాయి వయసు, 30 to 30 ఉంటాయి. సరే, తనకి స్టార్టింగ్ లో ఏవో మిస్క్యారేజెస్ అని, కాన్సాంగ్యునస్ మ్యారేజ్. సో మాస్టర్ గారు సిఫిల్లం 10 వేసిన తర్వాత కన్సీవ్ అయింది, నిలిచింది, బేబీ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత సరే ఆ అబార్షన్స్ 2 అవ్వడం వల్ల అత్తగారు వాళ్ళు ఏవో ఇష్యూస్ అంటాం, పిల్లలు పుట్టరని, అదని ఇదని. సో అత్తగారికి కాన్సాంగ్యునస్ మ్యారేజ్ ఇష్టం లేకపోవటం, తను మాటలు పట్టడం, తిని కూడా భయపడింది పిల్లలు పుట్టరేమో అని, ఏడ్చింది బాగా, విపరీతమైన కోపం వచ్చేయడం అలా ఉంది. అలా ఉండేది, అది క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది ముందుకి. ఇంకా ఏదైనా అన్నిటికీ భయం భయం అంటుంది. ఇంకా అలా చెప్పుకుంటా వస్తే నేను స్టాఫ్సైగ్రా 200 వేసాను. వేసినప్పుడు ఆ మెన్సెస్, బిఫోర్ మెన్సెస్ మెన్స్ట్రువల్ టెన్షన్ ఉండేది, పిఎంటి.
ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్, ఒళ్ళు నొప్పులు, నీరసం. అప్పటికే నీరసం అని అసలు ఇంట్లో పని కూడా పూర్తిగా చేయలేకపోయేది ఆవిడ. శ్వాస దగ్గర 200 ఎందుకు వేసానంటే నాకు 10 దాకా పడుతుంది అనిపించింది, కానీ అదా కాదా తెలుసుకుందాం అన్నట్టుగా వేసాను 200. 1 అన్నా మినిమం పడుతుందని తెలిసిన వేస్తే దాంట్లో కొంచెం బెటర్ అయింది, నీరసం తగ్గింది, కొంచెం ఆకలి పెరిగింది. అంతే. ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ లేదు, కరెక్ట్గా డేట్ వచ్చేసింది. అంటే 200 స్టాఫ్ అయ్యారని కన్ఫర్మ్ అయింది. 1M వేసేయాలని 1M వేసే లోపు టకటకటక ఎక్యూట్స్ వచ్చేసింది. ఈ అల్పపీడనాలు వీటి వల్ల చెవి నొప్పి వచ్చింది, రకరకాలు. మళ్ళీ ఎక్యూట్స్ మందు వేసుకుంటే కొంచెం గ్యాప్ ఇవ్వగానే 1M వేసాను. 1M వేసాక ఎక్యూట్స్ తగ్గాయి, చెవి నొప్పి వచ్చింది. అంతకుముందు చెవి నొప్పి ఏం వేసినా తగ్గంది. కొంచెం కాలిబెక్రోండ్ వేసి కొంచెం ఒక రోజు గ్యాప్ ఇచ్చి చెవి నొప్పి తగ్గగానే వెంటనే స్టాఫ్ 1M వేసేసేటప్పటికి ఈలోపు ఇది హోల్డ్ ఇచ్చి చెవి నొప్పి కూడా తగ్గింది. నీరసం హాఫ్ తగ్గింది. ఇంట్లో పని చాలా వరకు చేసుకోగలుగుతుంది. కానీ అసలు కథ ఇక్కడ మొదలైంది. ఏంటంటే బాగా టెన్షన్ పడిపోవడం. కాక ఇవన్నీ అంతకుముందు చెప్పింది కదా, ఇప్పుడు తన బిహేవియర్ మొత్తం ఫ్లేరప్ అయిపోయింది బయటికి. ఎలా అంటే నాకే డౌట్ వచ్చేలాగా. ఎలాగా అంటే విపరీతమైన కోపం, చిన్నదానికి కోపం, ప్రతి వాళ్ళతో కయ్యానికి కాలు దువ్వడం అనమాట. ఇప్పుడు ఎవరన్నా ఒక చిన్న మాట మామూలుగా మాట్లాడినా తనకి కోపం వచ్చేస్తూ, ఆ మాట రావడం కూడా చాలా షార్ప్గా వస్తుంది, లెక్కసిస్ వాళ్ళ మాటలాగా. అవతల వాడికి గుచ్చుకుపోవడమే. దానికి రైజ్ అయ్యి అవతల వాడు కనుక గట్టిగా వాయించేస్తే తిను అవతల వాడు చాలా గట్టివాడైనా అది వరకు సారీ చెప్పడం అలా ఉండేది కాదు. ఇప్పుడు ఈసారి ఆఫ్టర్ 1M వేసిన తర్వాత ఫస్ట్ టైం తను నేను తప్పుగా మాట్లాడాను అని సారీ చెప్పింది. కానీ ఆ ర్యాష్నెస్ అలాగే ఉంది. ప్రతి దాంట్లో ఏదో చిన్న దానికి ఎక్కువ రియాక్ట్ అయిపోవటం, అరవడం, దెబ్బలాడటం, ఏడవడం, అసలు మామూలుగా లేదన్నమాట విషయం. దీంతో పాటు ఇంకా వాళ్ళకి ఒక వెల్ విషర్ ఉన్నారు. ఆవిడ లేడీ అనమాట. ఆ లేడీ వెల్ విషర్తో వాళ్ళ హస్బెండ్ ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడదు, తక్కువ మాట్లాడుతుంది. మాట్లాడినా కానీ తను మాట్లాడేది మనం వింటే ఎలా అనిపిస్తుంది అంటే హెజిటేట్ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. అంటే భయంగా, లో వాయిస్, చూస్తేనే మనకి చాలా సున్నితంగా కనపడుతుంది. అసలు నాకు స్టాఫ్ దగ్గర 1M వేసాక ఇవన్నీ చెప్తే మనం తప్పేసామా మందు, అనవసరంగా 1M దాకా వెళ్ళామా, నెక్స్ట్ ఇంకేం వెయ్యాలి అని. ఆ వెల్ విషర్ ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడదు, వాళ్ళ హస్బెండ్ మాట్లాడతారు మామూలుగా. ఎప్పుడూ లేనిది అది మాట్లాడే డైలాగ్ ఎలా ఉంటుందంటే అనుమానిస్తుందా అన్నట్టుగా ఉంటుంది. కానీ అది నాకు అది సస్పిషనా హస్బెండ్ మీద లేకపోతే ఏంటో అర్థం కాల. నీతో అయితే మాట్లాడతారు, నాతో మాట్లాడరు, నాకు అన్నీ ఏముంటాయిలే ఆవిడతో మాట్లాడడానికి, ఇలాగనమాట. ఇలా అంటూ ఉంటే ఏమనుకుంటామండి మనం, హస్బెండ్ అనుమానిస్తున్నామంట. ఇంకా అసలు అలాగనమాట. సీరియస్గా ఉండడం, మాటకి అతని హస్బెండ్ ఫోన్ చెక్ చేయడం, ఇలా చేస్తూ వచ్చారు. వచ్చినప్పుడు భయం, ప్రతిదానికి భయం. అర్ధరాత్రి ఎవరైనా తలుపు కొడుతున్నారేమో, సౌండ్ వినిపిస్తుంది ఒక్కతే ఉంటే కనుక. ఇలాగా అది అంతకు ముందే స్టార్ట్ అయింది, ఇది ఇంకా ఇప్పుడు ఎక్కువైంది. ఇలా చెప్పారు. చెబితే నాకు అసలు బుర్ర తిరిగిపోయింది. ఇప్పుడు మనం 1M వేసిన తర్వాత ఏమైంది, ఇవన్నీ బెటర్ అయినాయి కదా, జనరల్స్ అన్నీ బెటర్ అయినాయి. ఆకలి చాలా బాగా ఇంప్రూవ్ అయింది. ఎక్యూట్స్ అసలు రావడం మానేసినాయి. జలుబు చేయట్లేదు, ఏం లేదు. ఇంకా నీరసం చాలా వరకు తగ్గింది. మరి ఇలా ఇవన్నీ చూసుకుంటే మరి మానసిక లక్షణాలు చూస్తే అలా ఉన్నాయి కదా. నాకు అసలు ఏమిటా అని మళ్ళీ రీకేస్ టేకింగ్ అవి చేసి మళ్ళీ ఆలోచించుకుని చేస్తే నాకు అనిపించింది హస్బెండ్ మీద అది అనుమానం కాదేమో, ఉక్రోషమేమో. తనకి మాట్లాడాలని ఉంది, తను కను కబుర్లు చెప్పలేకపోతుంది, తన వల్ల మాట్లాడలేకపోతుందేమో అన్న ఒక డౌట్ వచ్చింది. అది ఉక్రోషంలా ఉన్నట్టుంది అని తీసుకున్నాను. ఆ కోపం అది చూస్తే ఏంటి, ఎవరన్నా అరిస్తే ఎవరితోన్నా ఇష్యూ అయితే 2-3 రోజులు అదే ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే తను ఇప్పుడు ఎవరన్నా బాధ పెట్టారు 2 రోజులు ఇంట్లో అలాగా
మాట్లాడుతూ ఇలా అన్నారు అలా అన్నారు అలా అన్నారు అలా అన్నారు అనుకుని లాస్ట్ బల్లుని ఏడ్చేసి ఇంకా నెమ్మదిగా మళ్ళీ నార్మల్ అయ్యి మళ్ళీ తను మర్చిపోతుంది. 1 మంత్ అయ్యేటప్పటికి ఫుల్ నార్మల్ అయిపోతుంది. వాళ్ళతో రిలేషన్ కట్ చేసుకుందామని అయితే చూడదు. ఇదంతా ఇంక మళ్ళీ 1 ఇయర్ అయినా 2 ఇయర్స్ అయినా మామూలుగానే ఉంటుంది. ఇవన్నీ ఎత్తదు. మళ్ళీ వాళ్ళతో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పాతవన్నీ ఎప్పుడెప్పుడివో అన్నీ లేపి వాయించేస్తూ ఇదొకటి భయం ఒకటి. ఇది చూసి నేను సరే ఇవన్నీ అలా ఆలోచించుకుని నాకు అర్థమైంది ఏంటంటే మందు కరెక్ట్ గానే వేసాము, దాని డెసిషన్ తీసుకోలేకపోవటం ఉంటుంది. ఒకగానొక్క బేబీ కదా, తనకు చిన్నది వచ్చినా కంగారు పడిపోవటం, హస్బెండ్కి ఏదైనా చిన్న హెల్త్ డిస్టర్బెన్స్ వస్తే విపరీతమైన కంగారు పడిపోవటం, ఆ కోపంలో చేతిలో వస్తువులు విసిరేయడం, ఇవన్నీ చూస్తే తక్కువ మాట్లాడుతుంది. ఇవన్నీ చూస్తే లెక్సెస్ ఏమో అని డౌట్ వచ్చింది. కానీ బెటర్మెంట్ ఏమో స్టాఫ్తో ఉంది కదా, ఇది హైకి వెళ్ళాలా లెక్సెస్ అయ్యాలా ఆలోచన వచ్చింది. లాస్ట్కి నేను మళ్ళీ చేసుకుంటూ సరే నేను డిసైడ్ చేసుకున్నాను స్టాఫే పడుతుంది, ఎందుకంటే స్టాఫ్ డ్రగ్ కూడా సైకోటిక్ డ్రగ్గే కదా, ఇది అనుమానం కాదు ఉక్రోషం. మాట్లాడలేకపోవడం అంటే చూడటానికి కూడా చాలా మాట్లాడే విధానం అది చాలా ఇదిగా ఉంటుంది కదా, పూజానా అని ఫస్ట్ ఆలోచించా. కాదు, ఎందుకంటే లెక్సెస్ ఎందుకు కాదనుకున్నానంటే లెక్సెస్ వాడు ఏం మర్చిపోడు, అసలు ఇంతలా బయటపడ్డా కదా, అసలు వాడు అరిచేయడం గోల చేసేయడం వాళ్ళని అరిచడం ఏం చెయ్యరు. ఎవరైనా తిడితే సైలెంట్ గా ఉండి టైం చూసి కొడతాడు దెబ్బ. అది చేయట్లా. క్యామిల్లానా అంటే క్యామిల్లా వాళ్ళు అయిన దానికి కాని దానికి వీళ్ళు ఫైట్ చేసేస్తారు. ఏడవడం అవి ఉన్నా కానీ వాళ్ళ ఏడుపు ఒకలా ఉంటుంది, ప్లస్ ఇంకా వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేయడానికి చూడరు. కానీ దీని అలా లేదు. ఇవన్నీ చూసుకుని నాకు స్టాఫ్ దగ్గర రైట్ ట్రెక్ అనిపించింది. ఆ రేష్ అదంతా చూసి ఫ్రస్ట్రేషనే అలా బర్స్ట్ అవుట్ అవుతుంది అని అర్థమైంది. అని ఆలోచించి సరే మాస్టర్కి దండం పెట్టి ఇంకా చదివాను. సరే ఇంతవరకు అయింది. ఆ టైంలో ఇవ్వాలే పొద్దున్నే డిసైడ్ అయ్యాను స్టాఫ్ దగ్గర, నీకు ఈసారి 1M కాదు డైరెక్ట్ 10M వేసేసేయాలి, అప్పుడు ఈ వచ్చినవన్నీ కూడా పోతాయి అనుకున్నాను. కరెక్ట్గా అప్పుడే ఈ మ్యాజిక్ ఆఫ్ నోన్ డోస్ ఇవాళ క్లాస్ ప్రిపేర్ అవుతాను తీస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ కేసు స్టాఫ్ సెక్రటరీనే. మళ్ళీ చూడటానికి అమ్మాయి డెసిషన్ తీసుకోలేదు, నలుగురు కావాలనుకుంటుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి చూసి పలస్ట్లా అంటే అప్పుడు పలస్ట్లానే అమ్మాయి, కానీ ఆ లిడ్ ఓపెన్ అని చెప్పారు కదా, ఇది సెకండ్ షేడ్. సో మనం ఫస్ట్ చాప్సెగ్రే వేసి నెక్స్ట్ అవసరమైతే చూసుకుని పలస్ట్లాలోకే వెళ్ళాలి తప్ప మోస్టర్స్ ఇవన్నీ కాదు అని డిసైడ్ చేసుకున్నాను. మాస్టర్ గారు అసలు నన్ను అలా చేయి పట్టుకుని తీసుకెళ్ళినట్టుగా అనిపించింది ఈ కేసు చదివినప్పుడు. అంటే నేను చాలా ఆలోచిస్తూ ఉన్నాను 3 రోజుల నుంచి, ఏ మందు వేయాలి, ఇప్పుడు తనకు నెక్స్ట్ మందు వేయాలి, రేపు వస్తుంది కదా 1 వీక్లో, మనం ఈలోపు డిసైడ్ అయ్యి ఉండాలి కదా, అన్ని విధాలా ఆలోచించుకుని ఉన్నప్పుడు మాస్టర్ క్లారిఫై చేశారు. అదనమాట. మనం ఏంటంటే కోపంగా ఉన్నాడు నక్సంగా క్యామిల్ వెనకాడయమే కాదు, వీళ్ళు కూడా అలా ఉంటారు. కానీ సన్న లైన్ ఉంటుంది, బిహైండ్ దట్ రేజ్ మన రీజన్ చూసుకోవాలి, మిగతా నేచర్ చూసుకోవాలి. అంటే ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేయాలండి మందు, నాకు అనిపించింది ఇవాళ. అందుకే నేను మీతో షేర్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ అడుగుతారా? స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహేష్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి. వాసుదేవ్ వాసుదేవ్ వాసు